మనం వీడియోలు చూడాలంటే వెంటనే మనకు గుర్తొచ్చేది యూట్యూబ్. కానీ ప్రపంచంలో అందరూ యూట్యూబే వాడతారా? అస్సలు కాదు. కొన్ని దేశాల్లో యూట్యూబ్కి బదులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన వీడియో యాప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. చైనాలో యూట్యూబ్ సాధారణంగా అందుబాటులో ఉండదు. అందుకే అక్కడ ప్రజలు వేరే వీడియో ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తారు. లైక్ బిల్బిలి, యోకు, టెన్సెంట్ వీడియో ప్లాట్ఫామ్స్ చాలా పాపులర్. బిల్బిలిలో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమ్, ఎడ్యుకేషనల్ కంటెంట్ లాంటివి బాగా కనిపిస్తాయి. ఇక జపాన్లో నికో నికో అనే వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే వీడియో చూస్తున్నప్పుడు కమెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం వీడియోస్ చూస్తుంటే బాగుంది, ఏం జరుగుతుంది, హాయ్ అన్న కామెంట్స్ వీడియో మీదుగా పరిగెడుతూ ఉంటాయి. ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే అక్కడ డైలీ మోషన్ అనే వీడియో ప్లాట్ఫామ్ ఉంది. ఇది యూట్యూబ్కి బదులుగా చాలా కాలంగా ఉన్న ప్లాట్ఫామ్. న్యూస్, ఎంటర్టైన్మెంట్, వీడియోస్ చాలా రకాల కంటెంట్ అక్కడ చూడొచ్చు. అంటే వీడియోస్ చూడాలంటే యూట్యూబ్ ఒక్కటే ఆప్షన్ కాదనమాట. ఇక సౌత్ కొరియాలో కూడా యూట్యూబ్ చాలా పాపులర్. అయితే అక్కడ ఆఫ్రికా టీవీ లాంటి లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. గేమింగ్, లైవ్ బ్రాడ్కాస్ట్, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి కంటెంట్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి దేశంలో వీడియో చూడడానికి ఒకే యాప్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని దేశాల్లో యూట్యూబ్ డామినేట్ చేస్తే కొన్ని దేశాల్లో లోకల్ ప్లాట్ఫామ్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. కొన్ని చోట్ల గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ చివరికి మనిషికి కావాల్సింది ఒకటే, వీడియో. మనకి యూట్యూబ్, వాళ్ళకి బిల్బిలి, ఇంకొంతమందికి నికో నికో, మరికొందరికి డైలీ మోషన్. యాప్ పేర్లు వేరైనా స్క్రోలింగ్ అడిక్షన్ మాత్రం ఇంటర్నేషనల్. మీరు యూట్యూబ్ కాకుండా ఇంకే వీడియో యాప్ వాడతారు? కామెంట్లో చెప్పండి.